రాధ గారు, నవగ్రహాల గురించి మాట్లాడుకుందామా? షూర్. ఒక్కొక్క వర్డ్ కానీ ఒక లైన్లో కానీ నవగ్రహాల గురించి చెప్పండి. తప్పకుండా. సో ఇఫ్ చంద్రుడు, లెట్స్ బికాస్ 2.5 డేకి అది మారుతూ ఉంటుంది, వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. సో ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అన్నాను కదా, మూన్. సో మన ఎమోషన్స్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ లాగా. సో చంద్రుడు మీన్స్ ఎమోషన్స్. ఓకే, అలా మన ఎమోషన్స్ని మనం చూసేది ఎలా అంటే చంద్రుడి ప్లేస్మెంట్ నుంచి చెక్ చేస్తూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సూర్యుడు. సూర్యుడు ఈజ్ సోల్. ఓకే, ఇట్స్ సోల్. వాట్ యువర్ సోల్ వాంట్స్ ఈజ్ సీన్ ఫ్రమ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ సన్. సన్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, దాన్ని బట్టి సోల్కి ఏం కావాలి ఏం వద్దు అన్నది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకే. సో శుక్రుడు వచ్చేసి బ్యూటీ. ఆల్ ద థింగ్స్ రిలేటెడ్ టు బ్యూటీ ఐ కెన్ కేటగరైజ్ యాజ్ శుక్రుడు. సో ఫిమేల్ కానివ్వండి, ఫ్రేగ్రెన్సెస్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వాట్ ఎవర్, ఆల్ కమ్స్ అండర్ వీనస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్ and your communication skill. Buddhudu is child also. It's like childlike and very intelligent. సో బుధుడిని మనం అట్లా కేటగరైజ్ చేసుకోవచ్చు. సో మనం వేరుగా ఇంకా పెద్దగా చేద్దాము, బట్ యాజ్ సింగిల్ అన్నావు కాబట్టి, సో సింగిల్ వేలో అయితే బుధుడు ఇస్ లైక్ అ చైల్డ్ లైక్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. అంటే చిన్నపిల్లల మనస్తత్వంలో కనిపిస్తుంది కానీ వాళ్ళు చాలా తెలివిగా ఉంటారా? అసలు ఇంకొకటి ఏంటంటే, బుధుడు ఎవరికైతే లార్డ్, బుధుడు అన్నప్పుడు జెమినై ఇంకా వర్గోకి లార్డ్ అనమాట. వాళ్ళు చాలా యంగ్ లుకింగ్ ఉంటారు. సో యంగ్ ప్లానెట్. ఎంత ఏజ్ వచ్చినా ఇప్పుడు సపోజ్ సంబడి ఈస్ 50 years, they'll appear like 40 years. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ బుధ. ముందు బుధుడికి పూజ చేసుకోవాలి మనం. ఏమంటారు, యాస్థెటిక్ సెంటర్స్కి వెళ్ళే ముందు బుధుడికి పూజలు చేసుకుంటే బెటర్ అనుకుంటా. పూజలు అంటే బుధుడుని ప్లీజ్ చేయాలి అని అనుకుంటే యూ వాటర్ అ ప్లాంట్ ఎవ్రీ డే. సో బుధ ఏ ప్లాంట్ అయినా, ఎనీ ప్లానెట్, ఎనీ ప్లాంట్ ఇస్ ఫైన్. యూ దానికి కొంచెం వాటర్ చేయండి ఆ ప్లాంట్కి. దట్ ఈస్ ద అంటే దినచర్యని మార్చుకోవడం అన్నది. సో యూ వాటరింగ్ ప్లాంట్, యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, రైట్? సో ఆటోమేటిక్గా గ్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు బుధ ఇస్ everything related to green. So you are eating green leafy vegetables. So you are pleasing Buddha. సో లైక్ దట్. బుధవారం, బుధుడు వచ్చేసి బుధవారం. సో బుధవారం రోజు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఈటింగ్ గ్రీన్ లీవ్స్. సో ఆటోమేటిక్ దట్ ఆ ఎనర్జీస్ అన్నవి మన బాడీలో కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ అండ్ ఆస్ట్రాలజీ is also, there is a connection. Branch of astrology. So we have different branches in the astrology. సో నవగ్రహాల గురించి మాట్లాడుకుంటుంటే మాకు ఒక టిప్ వచ్చేసింది. సో పార్లర్స్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకునే కంటే ముందు బుధుడిని పూజ చేసుకుంటూ బుధుడికి ఇష్టమైనట్లుగా ప్లాంట్స్కి నీళ్లు పోసుకుంటా రోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినుకుంటూ ఉంటే కూడా మనం 10 ఏళ్ళు తక్కువగా కూడా కనిపించవచ్చు. ఎస్ అండి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి గురు. సో గురు ఈజ్ విజ్డమ్. ద విజ్డమ్ యు ఆర్ క్యారింగ్ ఈజ్ మెజర్డ్ త్రూ ద పొజిషన్ ఆఫ్ గురు. జూపిటర్ కొంచెం హెవీ ప్లానెట్. జనరలీ మన సోలార్ సిస్టంలో జూపిటర్ ఈజ్ వన్ ఆఫ్ ద హెవీ ప్లానెట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ హెవీనెస్ ఇస్తుంది. మనం ఎక్కడైతే జూపిటర్ ఏ హౌస్లో అయితే ఉంటుందో అండ్ ఏ హౌస్కి అయితే అది కారకత్వం ఉంటుందో అక్కడ వచ్చేసి అది హెవీనెస్ ఉంటుంది అనమాట. సో యూ విల్ ఫీల్ దాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ త్రూ విజ్డమ్ అండ్ సమ్ టైమ్ ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇస్ ఆల్సో సీన్ త్రూ జూపిటర్. వెల్త్ ఈజ్ ఆల్సో సీన్ ఫ్రమ్ జూపిటర్. సో బేసికల్లీ అయితే జూపిటర్ అనగానే ఒక మనిషికి ఏంటి అని అంటే విజ్డమ్ని మెజర్ చేయడానికి జూపిటర్ని చూస్తామన్నమాట. ఓకే, ఒక స్టేజ్కి. ఎస్, అండ్ ఒక ఫీమేల్ లైఫ్లో జూపిటర్ ఇస్ హస్బెండ్. అట్లా. ఓకే. సో అండ్ శుక్రుడు ఫర్ మెన్ వచ్చేసి శుక్రుడుని దేనికి చూస్తామంటే వి లుక్ ఇట్ ఫర్ స్పౌస్, అంటే వైఫ్ గురించి, వైఫ్ని చూడాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ వైఫ్ హౌ అన్నప్పుడు వీనస్ పొజిషనింగ్.
చూస్తూ ఉంటాము. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ కేతు ఈస్ డిటాచ్మెంట్, ఐసోలేషన్, తనలో తను ఉండడం, మెడిటేషన్. గుడ్ కేతు ఇన్ ద చార్ట్, దే ఆర్ వెరీ గుడ్ అట్ మెడిటేషన్. ఓకే. సో దట్ ఈస్ హౌ కేతు క్యాన్ బి. సర్జరీస్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ కేతు. సో ఏ ఏజ్ నుంచి అయినా? ఏ ఏజ్ నుంచి అయినా సరే. Okay. సో ఒక స్మాల్ థింగ్ ఇస్ లైక్ ఒక నేటల్ చార్ట్, కేతు అమ్మాయి బార్న్ అవ్వింది, కేతు దశ వాజ్ రన్నింగ్, అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ 6 years షీ గాట్ పెరాలసిస్. సో అంటే షీ వాజ్ డిటాచ్డ్ ఫ్రమ్ ది జనరల్ కోర్స్ ఆఫ్ లైఫ్. అండ్ టు ద సర్ప్రైజ్ వెన్ ద దశ హ్యాస్ గాన్, షీ వాజ్ ఫైన్ అగైన్. ఎందుకంటే తన లగ్న లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ మొమెంట్కి. ఆ టైప్ థర్డ్ హౌస్ వీక్గా ఉంది. సో అలా థర్డ్ హౌస్ వీక్గా ఉండడం వల్ల లిమ్స్ అన్నది వీక్ అయిపోయాయి. కేతు దశ కాబట్టి ఇట్ హ్యాస్ డిటాచ్డ్, హాస్పిటల్స్కి పంపించడం అట్లాంటివి అయింది. వన్స్ ద దశ హ్యాస్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ ఇట్ వాజ్ హర్ 5th Lord దశ, అండ్ షీ గెయిన్డ్ అగైన్. పూర్వపుణ్యం కదా, పూర్వపుణ్యం వలన తనకి గుడ్ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఈ టాపిక్ వచ్చారు కాబట్టి నాది ఒక డౌట్. డాక్టరు చాలా సందర్భాల్లో చాలామంది పేషెంట్స్కి ఇంక ఇది లాస్ట్ స్టేజ్ అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో దశ మారినా కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎస్, హోప్స్. అంటే అది పాజిటివ్ దశ అయితే ఎస్, అసలు చనిపోతారు అనుకున్నాము, బట్ ఎక్దమ్ అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు. సో ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ సీన్ అన్ అడ్వకేట్ ఆల్సో who was for almost his Ketu Dasha entirely, he was brain dead. After the Ketu Dasha has gone, because his Lagna Lord was strong, he became normal, and today he is very versatile High Court advocate. Wow. సో అలా ఉంటుంది. అండ్ తన లాంగ్వేజ్, తన స్పీకింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇట్స్ అనార్మస్, చాలా బాగుంటుంది అనమాట. అసలు అనుకోము కూడా అతనికి బ్రెయిన్ డెడ్ అయింది, హీ వాజ్ ఆన్ బెడ్ అనేసి, బెడ్ రిడన్ అనేసి కూడా మనము వీ కెనాట్ గెస్. సో అంతా నార్మల్ అయిపోయారు, ఇప్పుడు నార్మల్, దశ మారిపోయింది. నౌ హీ ఈజ్ ఆల్మోస్ట్ 60+. హీ సర్వైవింగ్. సో వెన్ హీ వాజ్ 24 years అట్లా ఆ టైంలో హీ హ్యాస్ గాట్ దట్ ప్రాబ్లమ్. After 7-8 years he was normal, and he is been still alive, more than 60 or 65 years old he is right now. సూపర్. సో మీరు ఆల్రెడీ చెప్పారు, ఏదైనా సొల్యూషన్ ఉంది ఇలాంటివి ఏమైనా దశ మార్చుకోవడానికి కానీ, రాసుల విషయంలో ఇబ్బంది పడినా కానీ ఉంది అంటే ఇట్స్ ఎ మిత్ అని. కానీ స్టిల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్ ఇలా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు దశ మార్చుకునే పూజలు కానీ ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయి? పూజలు, సొల్యూషన్స్ దశ మార్చడానికి ఆర్ఎల్స్ మనకున్న పొజిషన్ ఆఫ్ స్టార్స్ మార్చడానికి మాత్రం ఏమీ లేదండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రీ రిటర్న్, అంటే వాట్ అంటే ఆ టైంకి, సపోజ్ ఈరోజు నాకు ఈ పర్టికులర్ దశ ఎండ్ అవుతుంది, నేను హాస్పిటల్లో ఉన్నాను, ఎండ్ అయిపోయి నా 5th Lord 9th Lord దశను నాకు, ఆర్ 1st Lord దశ, 1st Lord చాలా స్ట్రాంగ్గా ఉండి 1st Lord దశ ఆర్ 9th Lord ఆర్ 5th Lord దశ కనుక స్టార్ట్ అయ్యిందనుకోండి, ఈరోజు లైక్ రేపటి నుంచి నేను డ్రాస్టిక్గా నేను రికవర్ అయిపోతాను. లేదు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటే వీ కెనాట్. అండ్ ఈ దశ నడుస్తూ ఇదే తరువాయిలో నేను ఇంకోటి చెప్తున్నాను. సపోజ్ ఇది నడుస్తుంది, బట్ నాది దశ చేంజ్ అవుతుంది. 6th Lord దశను, 8th Lord దశను, 12th Lord దశను స్టార్ట్ అయింది అనుకోండి, లాస్ ఆఫ్ లైఫ్ అనమాట. సో అలా కూడా మనకి దశ అనే కాదు, దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ 3 ఉంటాయి అన్నమాట. సో ఇట్లా కొన్ని నెగటివ్ హౌజెస్ దశలు స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనము దశ, అంతర్దశలో కూడా మనం చెక్ చేసుకుంటూ. ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలంటే బర్త్ టైం కూడా అవసరమా? టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి గుర్తుండదు మరి అప్పుడు. బట్ అది ఎవరైనా అలా మేము ప్రెడిక్ట్ చేస్తామంటే మళ్ళీ ఆ మూన్ సైన్ మీద ప్రెడిక్షన్స్ ఇస్తారు. మూన్ కెన్ బి ఎనీవేర్ డ్యూరింగ్ ద డే. సో అగైన్ యూ కెనాట్ ప్రెడిక్ట్ యాక్యురేట్లీ. సో టైం లేకపోతే టైమ్ ఆఫ్ బర్త్ ఈజ్ మస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈజ్ ఆల్సో మస్ట్. ఓకే. ఎందుకంటే ఈ టైంకి నేను పుట్టినప్పుడు అమెరికాలో ఇంకెవరైనా పుడితే యునో ఇట్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు ష్యూర్లీ మేక్ ఇట్ ష్యూర్ దట్
బర్త్ టైమ్ ఇస్ దేర్ అండ్ ఆల్సో ప్లేస్ ఆఫ్ బర్త్. రైట్. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం కుజుడి గురించి చెప్పు. కుజుడు ఇస్ వారియర్, వార్ఫేర్, వెపన్స్. ఇది కుజుడు. ఓకే. కుజుడు ఎలా ఉంటాడు? కుజుడు అన్నప్పుడు ఆ పర్టికులర్ ఏరియాలో హీల్ బి వెరీ బ్రేవ్. సో హీ క్యాన్ జస్ట్ గో అండ్ ఫైట్ ఆల్సో అండ్ దే క్యాన్ కమ్. ఏదైనా డీల్ చేసేటప్పుడు అంత స్ట్రాంగ్గా స్ట్రాంగ్ డీల్. సపోజ్ కుజుడు ఫస్ట్ హౌస్లో ఉన్నాడు అనుకోండి, దే ఆర్ లైక్ హిట్లర్స్. దే విల్ ఫైట్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఫస్ట్ హౌస్ యూ కదా, యాజ్ ఎ పర్సన్. యా. కుజుడు ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్త్ హౌస్, సో దే విల్ ఫైట్ ఫర్ దర్ ఫ్యామిలీ. అంటే అండ్ అలాగే కాకుండా ఫ్యామిలీలో కూడా ఫైట్స్ ఉంటాయి. దర్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ఫైట్స్. వేర్ ఎవర్ కుజా ఇస్ దేర్, ఫైట్స్ ఆర్ దేర్. కుజుడు 11th హౌస్లో ఉందనుకోండి, వాళ్ళు నెట్వర్క్ సర్కిల్లో ఫైట్స్ ఉంటాయి. 10th హౌస్లో ఉన్నాడు అనుకోండి, లైక్ వర్క్ ఫేస్, లైక్ ఆల్ తన కెరియర్ మొత్తం ఒక ఫైటింగ్లోనే నడిచిపోతూ ఉంటుంది అనమాట. 9th హౌస్లో అంటే ఫాదర్తో ఫైట్స్ ఉంటాయి, గురుస్తో ఫైట్స్ ఉంటాయి. ఇట్లా కొన్ని అలా మనం కేటగరైజ్ చేసుకోవచ్చు. కుజుడు ఇస్ ఫైట్స్, రాహు ఇస్ బాంబ్ బ్లాస్ట్. కుజుడు ఎంతవరకు నేను యుద్ధంకి దిగి నేను వెపన్ యూస్ చేసుకొని నేను చంపుతూ ఉంటాను అని అనుకుంటాడు. బట్ రాహు ఎలా అంటే, ఇంత పని నాకు వద్దు, నేను ఒక బాంబ్ వేసేస్తాను, ఒకేసారి దెబ్బకి 1000 పిట్టలు ఎగిరిపోతాయి, 100 కూడా కాదు 1000. దట్ ఈస్ ఇంటెన్స్ అన్నమాట. దట్ ఈస్ వాట్ రాహు ఇస్. రాహు ఇస్ టెక్నాలజీ. And whatever today we are definitely living in రాహు కాలం. టెక్నాలజీ, మనకు మొబైల్ లేదా, మనకి అసలు తిండి కూడా గ్యాడ్జెట్స్ మింగదు. లైక్ ఇట్స్ లైక్ అదొక దినచర్యగా అయిపోయింది మనకి. సో ఒక గ్యాడ్జెట్, ఎనీథింగ్ విచ్ ఇస్ టెక్నాలజికల్లీ వీఆర్ యూజింగ్. ఈరోజు మనం ఇట్లా కూర్చున్నాము, దిస్ ఈజ్ ఆల్సో రాహూస్ ప్రభావం. యూట్యూబ్ ఇస్ రాహు, సోషల్ మీడియా ఇస్ రాహు. సో ఎనీథింగ్ ఇస్ రాహు విచ్ ఇస్ బియాండ్ టెక్నాలజీ కూడా వెళ్ళిపోతుంది అనమాట. టెక్నాలజీ ఇస్ రాహు అండ్ బాంబ్ బ్లాస్ట్, అది రాహు. రైట్. సో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద 9 planets. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.